RTI Live News. Ask for right. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలోని సోమిని కాంప్లెక్స్ లో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయుల్ని సిఆర్టీ ఉపాధ్యాయుల్ని విధులు సక్రమంగా ప్రతిరోజు పాఠశాలకు వెళ్లి విద్యా బోధన చేసిన విధులకు రాలేదంటూ గైర్హాజరు అంటూపై అధికారులకు స్టేట్మెంట్ పంపి తప్పుడు నివేదికలు పంపి ఇబ్బందులు పెడుతున్నారని స్కూల్ గ్రాంట్ మమ్మల్ని బెదిరించి సంతకాలు పెట్టించుకుని బిల్లులు తీసుకున్నారని లేదంటే సస్పెండ్ చేపిస్తా అంటున్నారని ఈఎస్ఈఆర్పీ వల్ల విధులు నిర్వర్తించే పరిస్థితిలో లేమని చేయనట్లు అబ్సెంట్ వేస్తూ మమ్మల్ని ఇబ్బందులు పెడుతూ నానా అవస్థలు పడుతున్నామని విద్యా బోధన చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు విషయంపై సోమిని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు భిక్షమయ్యకు వినతి పత్రం అందజేశారు. మాది బెజ్జూరు మండల్ సోమిని కాంప్లెక్స్ టీచర్లం. మేము ప్రతిరోజు బడిగిపోయిన మా ఏసీఆర్పీ గారు అబ్సెంట్ వేసి పై అధికారులు పంపిస్తున్నారు. సస్పెండ్ ఆర్డర్లు కూడా తీపిచ్చి ఇస్తున్నాడు. ఇప్పటికీ ఒక ఇద్దరు చేయడం జరిగింది. ఇట్లా టీచర్లను వేధింపులు చేసుకుంటూ ఉన్నాడు. మీకు ఏమేమి వేధింపులు చేస్తారు? ఏం కావాలని? విధులకు సక్రమంగా హాజరైనా కూడా మమ్మల్ని డ్యూటీ చేస్తారా లేకుంటే సస్పెండ్ చేయించాలా అని బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఇతని వల్ల మానసిక ఇబ్బందులు, మానసిక లోపాలు, కుటుంబ కలహాలు కూడా వస్తున్నాయి. డ్యూటీ చేయట్లేదా అని ఇంట్లో గొడవ చేస్తున్నారు. మేము రోజు స్కూల్కి వెళ్ళినా కానీ ఆబ్సెంట్ రిపోర్ట్ పంపిస్తాం. ఫిఫ్టీ ఎస్సీఆర్కి నిన్న జరిగిన కాంప్లెక్స్ మీటింగ్లో కిషన్ గారికి వినతి పత్రం కూడా అందరం ఉపాధ్యాయులకు సమర్పించడం జరిగింది. ఎంతమంది ఉన్నారు మీ టీచర్? 11 మంది టీచర్లు. సోమిని కాంప్లెక్స్లో 11 మంది టీచర్లు. అందరు రెగ్యులర్ వచ్చినా కానీ మేము సస్పెండ్ అవ్వాలి అనుకుంటూ భయపెట్టిస్తారా? అవును. ఎవరు మీ సిఆర్పి? నందరాం సార్. ఎస్ఆర్పి సార్. ఆయన రోజు టార్చర్ చేసాడేనా? రోజు సిఆర్టీలని మమ్మల్ని. ఇంతకుముందు ఎవరైనా సస్పెండ్ చేశారు అట్లా? ఇంతకుముందు గత 10-12 సంవత్సరాల నుండి విక్సమయ్య సారు ఎస్సీఆర్పీగా పనిచేశారు. సక్రమంగా విధులు నిర్వహించారు. మేము కూడా సక్రమంగా విధులు నిర్వహించాము. ఇలాంటి ఒత్తిడి లేదు. టైం టు టైం రిపోర్ట్స్ ఇచ్చాము. అతను కూడా మమ్మల్ని ఇలాంటి ఇబ్బందులకు గురి చేయలేదు. ఇతను వచ్చిన తర్వాత నుండి ప్రతి ఒక్క టీచర్కి భయం, ఆందోళన, మానసిక శోభ అన్నీ వస్తుంది. ఎందుకు మీరు డైలీ పోతున్నారు కదా? డైలీ వెళ్ళినా కానీ ఆ రిపోర్టు ఈ రిపోర్టు ఇస్తలేరు, అది ఇస్తలేరు, మేము సస్పెండ్ చేస్తాను అది ఇది అని బెదిరిస్తుంది. బెదిరింపులు ఎక్కువ ఉన్నాయి. తట్టుకోలేకపోతున్నాం. మానసిక శోభ ఎక్కువ అవుతుంది. అందరు ఉపాధ్యాయులు కోరుకునేది ఏంటంటే ఎస్సీఆర్పీ గారు మాకు వద్దు, కొత్త వారిని నియమించండి అని ప్రధాన ఉపాధ్యాయులు భిక్షమయ్య సార్ గారికి వినతి పత్రం నిన్న కాంప్లెక్స్ మీటింగ్లో సమర్పించడం జరిగింది.